ఉప్పలపాటి ఫౌండేషన్ సహాయంతో 125 పడకల క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు 2,50,00,000 రూపాయల చెక్కు అందజేసిన ఉప్పలపాటి ఫౌండేషన్. డాక్టర్ విజయశ్రీ మెడికల్ ఆసుపత్రిగా నామకరణం. వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన ఉప్పలపాటి ఫౌండేషన్ చైర్మన్ రాజు వి ఉప్పలపాటి ముందుగా ఉప్పలపాటి సతీమణి కీర్తిశేషులు డాక్టర్ విజయశ్రీ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 125 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. వచ్చిన ముఖ్య అతిథి మాట్లాడుతూ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానని, ట్రస్ట్కు ఏదో ఒకటి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే మా సతీమణి అయిన కీర్తిశేషులు డాక్టర్ విజయశ్రీ క్యాన్సర్ బాధతో కాలం చేశారని, ఆమె పేరు మీద హాస్పిటల్ కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే ఈ యొక్క హాస్పిటల్ కట్టడానికి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అయితే ఈ యొక్క సంకల్పం నెరవేరుతుందని దృఢంగా నమ్మి ఉప్పలపాటి ఫౌండేషన్ ద్వారా 2,50,00,000 రూపాయలు చెక్కును అందజేసినట్లు రాజు వి ఉప్పలపాటి అన్నారు. దాంతోపాటు అమెరికా నుంచి కొంతమంది నిపుణులతో కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో సేవలు అందిస్తామని, నేను పుట్టిన అలమండి గ్రామానికే కాదు కొత్తవలస మండలంలో ఉన్న చుట్టుప్రక్కల గ్రామాల్లో బాధపడుతున్న క్యాన్సర్ బాధితులందరికీ కూడా ఈ యొక్క హాస్పిటల్ ఉపయోగపడుతుందని అన్నారు. ఆ అనంతరం ట్రస్ట్ను సందర్శించి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు చేస్తున్న సేవలకు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు, వైస్ చైర్మన్ ఫణీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉప్పలపాటి వెంకటపతిరాజు. మా తాతగారు ఊరు అలమండ. మా మిస్సెస్ విజయశ్రీ ఉప్పలపాటి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు. ఇక్కడ దగ్గర పిహెచ్సి సింహాచలంలో కూడా కొంతకాలం పనిచేశారు. నేను ఎవరికి వెళ్ళిపోయి సార్ చెప్పినట్టు 33 years అయింది. రీసెంట్గా డిసెంబర్ 1st వీక్లో క్యాన్సర్ వచ్చి డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి చనిపోయారనమాట. మేము 2002 నుంచి అమెరికాలో ఉప్పలపాటి ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే అక్కడ కాకుండా అక్కడ కమ్యూనిటీలో సాయం చేస్తూ ఇక్కడ అలమండలో కానీ స్కూల్స్ కంప్యూటర్స్ ఇవ్వటం, తర్వాత ఇక్కడ వేపగుంటలో సృజన అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ ద్వారా పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దానివల్ల చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అవి కంప్లీట్ చేశారనమాట. జగదీష్ బాబు గారిని నేను 10 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. చెప్పలేదు, ఆయనకు తెలియదు నేను ఎవరో. 2021లో యాక్చువల్గా ఆన్లైన్లో చూస్తే ఆయన పేరు హాస్పిటల్ కడుతున్నారని తెలిసిందనమాట. ఆ 21లోనే కోవిడ్లో మా ఫాదరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయారు, ఫారెస్ట్ ఆఫీసర్గా. వైజాగ్ ఈ చుట్టుపక్కల పనిచేశారు అంతానే. చనిపోయారు కోవిడ్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ సీతందార్లో. సో అప్పుడు అనుకున్నాం అనమాట, యాక్చువల్గా ఇట్లా హాస్పిటల్ ఏదైనా పెట్టి హెల్ప్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందని. ఎప్పుడైతే మా మిస్సెస్ లాస్ట్ 2 years నుంచి క్యాన్సర్ వల్ల సఫర్ అయ్యి చనిపోతే మాట్లాడుకొని ముందే చెప్పాను నేను తనకి, ఎలాగైనా మనం వెళ్ళి ఇండియాలో హెల్ప్ చేయాలి, మన సొంత ఊరి దగ్గర అల్మాండ్లో హాస్పిటల్ కడితే బాగుంటుంది అనుకున్నాను. కానీ ఈయన చేస్తున్న పని ఎవరికి చేయటం సాధ్యం కాదు. అంత హానెస్ట్గా చేసేవాళ్ళు చాలా తక్కువ. అది మాకు ఇంపార్టెంట్. మనీ కాదు, మనీ సంపాదించి వచ్చే వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. మనం హానెస్ట్గా చేసిన మనుషులకి కొద్దిగా సపోర్ట్గా మనం నిలబడి చేస్తే చాలా బాగుంటుందనే ఆలోచనతో ఆయనకి కాల్ చేయడం జరిగింది. పండగ అయిన 2 రోజుల తర్వాత నేను కాల్ చేస్తే ఆయన రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు మేనేజర్ ఆన్సర్ చేసి నాకు కనెక్ట్ చేశారు. అదే రోజు మాట్లాడుకున్నాం. ఆయన చెప్పిన ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 100% ట్రూత్. ఇమీడియట్గా నేను చెప్పిన వెంటనే ఆయన ఎంత అవుతుంది అన్నారు. నేను చెప్పాను, ఎంత అయితే అంత మేము చూసుకుంటాం, నేను ఇలాగ మార్చిలో వస్తాను, దాని గురించి మీకు ఆ రోజు డ్రాఫ్ట్ ఇచ్చేస్తాను. నేను ఎలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇవన్నీ చేస్తారని. ప్రస్తుతం మేము ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోలేదు, మేము చేసే పనులు ఏమని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కూడా. తర్వాత మేము మా ఫౌండేషన్ మనీ మేము బయట ₹1 కూడా ఎవరిని అడగలేదు. మేము మా మిస్సెస్, మాకు 2 అమ్మాయిలు, మేము 4 వచ్చిన మా బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్లోంచి కొంత తీసి పక్కన పెట్టి దాంతో ఈ 20 సంవత్సరాల నుంచి ఈ పనులన్నీ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ హాస్పిటల్ 100 bed హాస్పిటల్ చేస్తారనగానే అంతకన్నా సంతోషించదగ్గ విషయం ఇంకోటి లేదు. అందుగురించి ఆయనకు ధైర్యం చెప్పాను, ఎలాగైనా నేను సపోర్ట్గా ఉండి ఈరోజు 2.5 కోట్లు డ్రాఫ్ట్ తీసుకొచ్చాను, ఆయనకి ఇచ్చారు. ఈరోజు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆయన మీద ఉన్న నమ్మకం. ఇప్పుడు మామూలుగా ఏమంటే అయితే మీకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను, మీరు బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తే ఇంకో 10 లక్షలు ఇస్తాను, స్లాబ్ వేస్తే 10 లక్షలు ఇస్తాను, అట్లాగేం కదా. ఆయన టోటల్ నమ్మకం, ఆయన మీద
ఉన్న కాన్ఫిడెన్స్తో మేము డిసెంబర్ 20వ తారీఖునే ఆయన సపోర్ట్తో ఇక్కడ హాస్పిటల్ 100 బెడెడ్ క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. మేము మా పిల్లలు మళ్ళీ డిసెంబర్ 20న వచ్చి మీ అందరితో మాట్లాడటం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పినట్టు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ప్రజలకి ఈ క్యాన్సర్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా మిస్సెస్ 2.5 సంవత్సరాలు సఫర్ అయ్యి వరల్డ్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్కి న్యూయార్క్లో అన్నింటిలో ట్రీట్మెంట్ చేయించాము. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా మిస్సెస్ క్లాస్మేట్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన హాస్పిటల్ చాలా ఉన్నాయి. ద డిఫరెన్స్ ఏంటంటే ట్రీట్మెంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటు పేషెంట్కి ఫ్యామిలీకి కంపాషనేట్గా మనం సర్వ్ చేస్తే చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మనం ఏదో 4 ఇంజక్షన్లు 4 మందులు ఇచ్చేస్తే అయ్యే పని కాదు. కంపాషనేట్ చాలా ఇంపార్టెంట్. అది నేను బాగా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. అక్కడ హాస్పిటల్స్లో అక్కడ ఉన్న మా డాక్టర్స్ ఫ్రెండ్స్ కూడా వాలంటీర్గా దే వాంట్ టు కమ్ హియర్ అండ్ సర్వ్ దెమ్ అండ్ ట్రైన్ ద పీపుల్ హియర్. సో వాళ్ళకి నేను కోఆర్డినేట్ చేసి హాస్పిటల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్ కొంతమంది వచ్చి ఇక్కడ నర్సెస్ కాటికి నేను పర్సనల్గా వచ్చి నర్సెస్ ట్రైన్ చేయడం కూడా జరుగుతుంది. ఆ కంపాషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా అది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. సో మీరు నేను చూశాను, చూడకముందే మీ వీడియోలన్నీ చూశాను. ఆ కాన్ఫిడెన్స్ అంతా తెలిసిపోయింది. అందువలన ఆ ధైర్యంతోనే వెనక ముందు ఆలోచించకుండా ఆయన చెప్పిన వెంటనే సరే అన్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.